నమస్కారం మీర్జా టెలివిజన్ కి స్వాగతం. ఒకసారిగా కళ్యాణదుర్గం నియోజకవర్గ పార్టీలో ఎన్నికల సమరం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతోంది. ఏది ఏమైనా ఇరు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మాది గెలుపు అంటే మాదే గెలుపు అని ప్రచారం చేసుకుంటున్నాయి. సంక్షేమాభివృద్ధి పాలనకు మద్దతు ఇవ్వాలి అని వైఎస్ఆర్సీపీ పిలుపు ఇస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయం. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల పరిధిలోని కృష్ణాపురం, తూముకుంట, బెస్తరపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రోడ్డు షో నిర్వహించిన అనంతపురం పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలారి రంగయ్య గారు, ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య గారి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో అందరినీ పలకరిస్తూ 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వం చేసిన మేలును వివరించారు. గడప దగ్గరకు సంక్షేమ పాలన అందాలి అంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని తెలిపారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామాలలోని ప్రజలను అభ్యర్థించారు. ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేసి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సైనికుల్లా పనిచేద్దామని, అన్ని వర్గాలకు మేలు చేసిన జగనన్నను రాబోయే ఎన్నికలలో మళ్లీ గెలిపించాలని స్థానిక ప్రజలను ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య గారు, వైఎస్ఆర్సీపీ నేత మాదినేని ఉమామహేశ్వరరావు నాయుడు గారు కోరారు. జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధిని చూసి గ్రామాల్లో ప్రజలు నీరాజనం పలుకుతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మీ అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య గారికి మద్దతుగా వైఎస్ఆర్సీపీ మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి ఈరలకప్ప గారు రోడ్డు షోలలో పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
ఇది స్వాగతంలా లేదు, గెలిచి గ్రామంలోకి వస్తే ఎలా ఉందో అలా ఉంది. ఎప్పుడెప్పుడు 13వ తారీఖు వస్తుందా, ఎప్పుడెప్పుడు రంగయ్యన్న గారు దాని మీద బటన్ మీద చెయ్యొత్తి పనులు మాట్లాడతాయి. కోరుతూ ఉన్నాను. 4,120 కోట్ల రూపాయలు జగనన్న కళ్యాణ దుర్గం ప్రజలకి అకౌంట్లలో వేసి ఉన్నాడు. ఎలా వేసి ఉన్నాడు? మధ్యవర్తులు లేవు, నాయకుల సిఫార్సులు లేవు, రికమెండేషన్లు లేవు, లంచాలు లేవు, నేరుగా అకౌంట్లలో వేశారు. ఎలా తీసుకుంటారు? ఇలా తీసుకుంటారు. జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళి ఇలా అడగాల్సి వస్తుంది. జన్మభూమి సిఫారసు చేస్తూనే వస్తుంది. అందులో ప్రజలారా, సాధికారత అంటే ఇలా తీసుకోవడం కాదు, ఇలా తీసుకోవడం. అకౌంట్లలో నుంచి ఇది చేతికి గుర్తు. అందువల్ల జగనన్న వస్తే ఆత్మవిశ్వాసము, మన ఆత్మ గౌరవం పెరుగుతుందని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి ఇద్దరు కూడా బీసీలకు ఇచ్చి ఉన్నాడు జగనన్న. మీరు గుర్తుపెట్టుకోండి ఎవరి తరపున నిలబడాలన్నది. పోయినసారి ఎన్నికల్లో నాకు 25,000 మెజార్టీ ఇచ్చారు ఎంపీగా ఈ నియోజకవర్గం నుంచి. ఆ మెజారిటీని మించి భారీ ఎత్తున ఇవ్వాలని తెలియజేస్తూ ఉన్నాను. మెజారిటీ ఎక్కడ రావాలా? ఎనుమల దొడ్డిలో రావాలా మెజారిటీ? మెజారిటీ రావాలా? నియోజకవర్గం మీద మెజారిటీ రావాలా? భారీ మెజారిటీలు వస్తే భయపడిపోతారు మళ్ళీ ఒకసారి. అప్పుడు ఎవరైతే నిజాయితీ పరులుగా ఉంటారో, ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తారో, ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళ నాయకులు అవుతారు. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? హిందూపురంలో ఎమ్మెల్యే పరిపాలన ఉండదు, వాళ్ళ పిఏ చేస్తుంటాడు పరిపాలన. కుప్పంలో కూడా అంతే, చంద్రబాబు నాయుడు పిఏ చేస్తుంటాడు పరిపాలన. ఇక్కడ కూడా అంతే ఉంటే వాళ్ళు అల్లుళ్ళు చేస్తారు, బౌన్సర్లు వస్తారు. బౌన్సర్లు అంటే ఎట్లా ఉంటారు? కొవ్వొట్టి బాగా బలంగా ఉంటారు, వాళ్ళు ముందు నిలబడి తోస్తుంటారు జనాల్ని. అది నా దగ్గరకు వస్తే ఎవరు కలుస్తారు? పలారోడి ఇంటి దగ్గర ఎవరుంటారు? ఎవరున్నారు? అందరు మనుషులే ఉంటారు అంతే. ఇంకా నేను చెప్పదలుచుకుంటాను ఒకటే. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో ఎట్లా ఉన్నామో గెలిచిన తర్వాత కూడా అట్లాగే ఉంటాం, అందుబాటులో ఉంటాం, ప్రతి ఒక్కరు చెప్తున్నది వినిపించుకుంటాం, ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపెడతామని తెలియజేస్తూ ఉన్నాను. 114 చెరువులకు నీళ్ళు ఏదైతే ఉందో కాంట్రాక్టర్ ఆయనే ఉండి కాలువలు తవ్వలేకపోయాడు. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా కూడా. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్ అతనే, మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్ అతనే. చేయలేదు కాబట్టి మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ కూడా తీసేస్తామని తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వంలో కాంట్రాక్టర్ పనులు చేసుకుని డబ్బులు సంపాదించుకొని మా మీదకి నువ్వు వస్తావా మళ్ళీ, అందుకే నేను మళ్ళీ కూడా ఉండకుండా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఇది నిజం, సత్యం. మీరు భారీగా మెజారిటీ ఇస్తారు కదా. కళ్యాణ దుర్గం నేతృత్వంలో నేను నామినేషన్ వేస్తున్నాను. మీరందరూ రావాల్సిందిగా ప్రత్యేకంగా. తెలగల్లు గ్రామానికి వచ్చినప్పుడు విజయోత్సవ ర్యాలీ నిర్వహించినట్లుంది, మీరు చూస్తూ ఉంటే. ఇది స్వాగతంలా లేదు, గెలిచి గ్రామంలోకి వస్తే ఎలా ఉందో అలా ఉంది. ఎప్పుడెప్పుడు రంగయ్యన్న గారి ఫ్యాన్ మీద బటన్ మీద చెయ్యొత్తి రంగయ్యన్నను ఎమ్మెల్యే చేసి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ, ప్రాణ సమానమైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలను తెలియజేస్తున్నా. మన ముందు 22 రోజుల సమయం ఉంది. 22 రోజుల పాటు మనమంతా కష్టపడాలి, బూత్లో కష్టపడాలి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 261 బూతుల్లో కూడా మెజారిటీ వచ్చేలా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా. జగనన్న మన కోసం 59 నెలల పాటు 4,127 కోట్ల రూపాయల డబ్బులను
వాలంటీర్లను పెట్టించి మన గడపకు పంపించి మన తలుపు తట్టి మన చేతిలో పెట్టినటువంటి పరిస్థితి మనకు చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మనం 22 రోజుల పాటు కష్టపడితే మరి 60 నెలల పాటు మన కుటుంబాలను, మన పిల్లలను, మన భవిష్యత్తును, మన ప్రాంతాన్ని జగనన్న చూసుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం సిద్ధమా? సిద్ధమా? జై జగన్, జై జగన్. అందరూ సిద్ధమై 13వ తారీఖు ఒక ఓటేమో మన రంగయ్యన్నకు, ఒక ఓటేమో శంకరన్నకు ఓటేసి సీఎం జగనన్నను చేసుకుంటే మన బతుకులు బాగుంటాయని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. ఇక మన కళ్యాణదుర్గం విషయానికి వస్తే, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోటీ జరుగుతోంది. ఇప్పుడు ఈ పోటీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగినటువంటి పోటీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పోటీకి ఒక వ్యత్యాసం ఉంది అనేది సందర్భంగా మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవైపు కళ్యాణదుర్గాన్ని లూటీ చేయాలని చెప్పి డబ్బుల సంచులతో ప్రలోభ పెట్టి ఆశ పెట్టి వచ్చుకున్నటువంటి మనుషులు ఒకవైపు, 6 సంవత్సరాల నుంచి కాలువ నీళ్లు రాకోకుండా మనకు ఆపినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనేది మీకు మరొకసారి గుర్తు చేస్తున్నా. నేనేమో అబద్ధాలు చెప్పట్లే, పేపర్ల ఆధారంగా చెప్తున్నా. గత ప్రభుత్వంలో ఇతనే కాలువ పనుల కాంట్రాక్టర్, ఈ ప్రభుత్వంలో కూడా ఇతనే కాంట్రాక్టర్. జగనన్న మన కోసం, మన ప్రాంతం కోసం, మన పిల్లల కోసం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 80% రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో తవ్వినటువంటి భూములకు డబ్బులు అప్పుడు ఇవ్వకపోయినా జగనన్న ఈ ప్రభుత్వంలో 840 ఎకరాలకు డబ్బులు ఇచ్చారని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. ఆ తర్వాత 120 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయమంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ కాంట్రాక్టర్ ఒక గంప మన్ను కూడా తీయకుండా మన పాలన శాపమైనారనేది మనం ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాల్సిన అవసరం ఉందనే సందర్భంగా తెలియజేస్తున్నా. ఇటువంటి మనిషి ఈరోజు గ్రామాలకు వచ్చి కళ్యాణదుర్గం బీదగా ఉంది, ఇబ్బందిగా ఉంది, నీళ్ళు ఇస్తానంటున్నాడు. మన పాలిట మనకు మోసం చేసి ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి మన పాలన శాపమైనటువంటి ఇతను మనం పారద్రోలాల్సిన అవసరం ఉంది అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అతను ఒకవైపు ఉంటే మరొక వైపు ప్రజాస్వామ్యవాది, ఎవరు పిలిచినా పలికే మనిషి మన రంగయ్యన్న. 25 సంవత్సరాలు ఉద్యోగ రీత్యా ఒక్క చెడ్డ పేరు లేకోకుండా ఉద్యోగం చేసినటువంటి మనిషి. అటువంటి మనిషిని గుర్తించి జగనన్న పిలిపించుకొని ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చి ఎంపీని చేసి అనంతపురం జిల్లాకు రంగయ్యన్న సేవలు వినియోగించాడు. రంగయ్యన్న అద్భుతంగా పనిచేశాడు 5 ఏళ్ళు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ తర్వాత 5 సంవత్సరాలు మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఇచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గం డెవలప్ చేయమని చెప్పి జగనన్న మనకు రంగయ్యను పంపించాడు. మనమంతా ఆయన ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది సందర్భంగా తెలియజేస్తున్నా. మరోవైపు మీ కుటుంబ సభ్యునిగా 10 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో నేను పనిచేస్తున్నా. ఓడిపోయిన తర్వాత నేను మన ఎలక్షన్లో పోటీ చేశా. పార్టీలు వేరైనా మన అజెండా ఒకటే, కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేది నా సంకల్పం. ఆ సంకల్పం మొన్న జరిగినటువంటి క్యాండిడేట్ల ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యాపారం చేసి ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆయన మన నియోజకవర్గం వ్యక్తి కాదు, మన సాధక బాధకాలు చూడలేదు. ఏ రోజు రాష్ట్రంలో ఏ జెండా పట్టుకోకున్నటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పుడు ఆ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా పనులు చేసే సాధ్యం కాదని చెప్పి నేను నిర్ణయించుకున్నా. జగనన్న పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పోయి రంగయ్యన్నకు తోడుగా నేను పనిచేస్తున్నానని చెప్పి సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నా. రంగయ్యన్న నేను జగనన్న ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం అన్నది రంగయ్యన్న కానీ నేను కానీ మాకు అబద్ధాలు చెప్పడం చేత కాదు, మోసం చేయడం అంతకన్నా కాదు, డబ్బులు తీసుకోవడం చేత కాదు. మన ప్రాంతాన్ని అభివృద్ధి అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. జగనన్న నాయకత్వంలో మీ కుటుంబ సభ్యులుగా కష్టపడ్డా మాకు తెలుసు. మమ్మల్ని తిడుతున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు.
మొన్ననే గుండాలు కళ్యాణ దుర్గంలో మన కార్యకర్తల పైన దాడులు చేశారు. వాళ్ళే మళ్ళీ మన పైన కేసులు పెట్టారు. ఇంకా నామినేషన్ అయ్యకనే వాళ్ళ గుండాలు మన మీద దాడులు చేస్తా ఉంటే రేపు రాబోయే పరిస్థితుల్లో ఏందనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. మన వాళ్ళని కొట్టినటువంటి వ్యక్తులు కళ్యాణ దుర్గం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాదు, బయట అనంతపురం బెంగళూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వీళ్ళకి పొరపాటు పైన ఏదైనా అధికారం ఇస్తే మన పరిస్థితి ఏంటనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. కుందిర్పి మండలం కమ్యూనిస్టులు పాలన చేసినటువంటి ప్రాంతం, చైతన్యవంతమైనటువంటి వాళ్ళు మనకు